అన్నట్టు ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఆహ్, హానెస్ట్‌లీ బిఫోర్ బిఫోర్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఇన్ అమెరికా వచ్చేంత వరకు నా ఇంటెన్షన్ ఎలా ఉందంటే, వాట్ ఎవర్ వి ఎర్న్ ఎవ్రీథింగ్ అంటే ఆల్రెడీ నేను ఇండియాకి ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి ఎర్న్ చేసేవన్నీ ఇండియాకి పంపించి ఇండియాలోనే కొన్నాను. ఇండియాలోనే ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. ఫస్ట్ టైమ్ అమెరికాలో ఇగో ఈ ఇల్లుతోనే. ఈ ఇల్లే కొన్నాను. ఇల్లు కొనిన దగ్గర నుంచి నేనేమనుకున్నానంటే, ఓకే. ఫ్రమ్ నౌ ఆన్‌వర్డ్స్ వాట్ ఎవర్ వి ఎర్న్ ప్రతీదీ టువర్డ్స్ దిస్ హౌస్ ఆర్ ఇక్కడే ఇంకొక ఇల్లు కొనుక్కోవడం వాట్ ఎవర్ ఇట్లాగే ఇక్కడే ఫార్చ్యూన్ బిల్డ్ చేసుకోవాలి. కానీ ఇండియాలో బిల్డ్ చేసుకోకూడదు అని అనుకున్నాను. ఎందుకు అనంటే సీ యూఎస్ నుంచి ఇండియాకి మనీ పంపడం అనేది ప్రెటీ డామ్ ఈజీ. దెర్ ఈస్ నో పాయింట్ ఎట్ ఆల్. లైక్ ఇండియా ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు సెండ్ మనీ టు ఇండియా. లైక్ ఇన్‌కమింగ్‌ని ఎప్పుడూ ఇండియా ప్రాబ్లమ్ చేయదు. కానీ ద మూమెంట్ ఇఫ్ యూ డిసైడ్ టు గెట్ మనీ ఔట్ ఆఫ్ ఇండియా టు యూఎస్ఏ దట్స్ వెన్ ఇండియా చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. అండ్ లిటరల్లీ యూ హ్యావ్ టు లూజ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఓవర్ దేర్. రూ. 100 ఉంటే 100 రూపీస్‌లో ఆల్మోస్ట్ ఒక రూ. 40 దాకా నీకు పోతాయి ఇక్కడికి తెచ్చేటప్పుడు. ఎట్లా పోతాయి ఏంటి అనంటే ద మూమెంట్ యూ ఇన్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కొన్నాను ఇండియాకి డబ్బులు పంపించి ఇండియాలో నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక ప్లాట్ కొన్నాను అనుకో. ఆ ప్లాట్ లెట్స్ సే నేను 10 ఇయర్స్ బ్యాక్ 1 సీఆర్ పెట్టి ప్లాట్ కొన్నాను. ఆ 1 సీఆర్ పెట్టి ప్లాట్ కొన్నది ఇప్పుడు నేను అమ్మేటప్పుడు 1.5 సీఆర్ అయిందనుకో. నేను జస్ట్ ఫిగర్స్ చెప్తున్నాను. డోంట్ టేక్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ 1.5 సీఆర్ అయిందనుకో. ఇప్పుడు ఈ 1.5 సీఆర్ పెట్టి నేను ప్లాట్ అమ్మితే ఆ పైనొచ్చిన 50ని క్యాపిటల్ రిటర్న్స్ అంటారు. ఆ క్యాపిటల్ రిటర్న్స్‌కి నేను క్యాపిటల్ టాక్స్ కట్టాలి ఇండియాలో. ఆ క్యాపిటల్ టాక్స్ కట్టిన తర్వాత అది ఎన్ఆర్ఐకి క్యాపిటల్ టాక్స్ చాలా ఎక్కువుంటది. 20% క్యాపిటల్ టాక్స్ కట్టాలి. సో, 20% క్యాపిటల్ టాక్స్ కట్టిన తర్వాత ఎగైన్ నేను వచ్చిన డబ్బుల్ని రి ఇండియాలోనే రీఇన్వెస్ట్ చేస్తే నాకు ఆ క్యాపిటల్ టాక్స్ అనేది బ్యాక్ వస్తది. రీఇన్వెస్ట్ చేయకపోతే రాదు. నేను ఆ డబ్బుల్ని ఇక్కడ యూఎస్ తెచ్చుకునే ఇంటెన్షన్‌లో ఉన్నప్పుడు రీఇన్వెస్ట్ చేయడానికి కాదు కాబట్టి నేను ఆ క్యాపిటల్ టాక్స్ కట్టాల్సిందే కట్టేస్తాం. కట్టిన తర్వాత నువ్వు ఆల్మోస్ట్ 20% అంటే నీకు 1.5 సీఆర్‌లో 20% అంటే నీకు సుమారుగా ఒక 35 దాకా అక్కడే పోతుంది. సో, కట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడ యూఎస్ తెచ్చుకునేటప్పుడు, ఆ యూఎస్‌కి ఎక్స్‌చేంజ్ రేట్ అనేది ఉంటది. ఆ ఎక్స్‌చేంజ్ రేట్ అనేది అంత ఫ్రూట్‌ఫుల్‌గా నీకు ఇండియా నుంచి ఇక్కడ తెచ్చుకున్నప్పుడు ఉండదు. అండ్ నువ్వు ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ యూఎస్‌లో నువ్వు ఆన్సర్ చేయాలి. ఆ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయనేది మళ్ళీ నువ్వు ఆన్సర్ చేయాలి. అప్పుడు మళ్ళీ నువ్వు ఈ యూఎస్‌కి చెప్పాలి. నేను 10 ఇయర్స్ బ్యాక్ నేను ఇలా ఇంత పంపించి నేనప్పుడు అది కొన్నాను. అది కొన్న ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు నాకిది ఇన్‌కమ్ అని యూఎస్‌కి నువ్వు చెప్పలేవు. ఎందుకు చెప్పలేవంటే, ఇది చెప్పాలి అనంటే ఫస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఇక్కడి నుంచి మనీ అక్కడికి పంపించి, నువ్వు అక్కడ ఏవైతే కొన్నావో, అది నువ్వు 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఐఆర్ఎస్‌కి రిపోర్ట్ చేసి ఆల్రెడీ ఉండాలి. నువ్వు 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ రిపోర్ట్ చేయకుండా, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇప్పుడొచ్చేసి, నేను 10 ఇయర్స్ బ్యాక్ పంపించాను. కానీ నేను నీకు రిపోర్ట్ చేయలేదు. ఇండియాకి పంపించాను. నాకు ఆ డబ్బులు ఇప్పుడొచ్చాయి 1.5 అందులో క్యాపిటల్ గెయిన్ నాకు 50 మాత్రమే. ఆ 50లో నేను ఆల్రెడీ ఇండియాలో క్యాపిటల్ గెయిన్ కట్టాను. సో, నువ్వు కూడా ఇప్పుడు నన్నేమైనా క్వెషన్ చేయాలంటే ఈ 50 గురించే క్వెషన్ చెయ్యి. ఆ 1 సీఆర్ గురించి చెయ్యకు. అది నా డబ్బులే కదా! అప్పుడు ఆల్రెడీ నేను 10 సంవత్సరాల క్రితం నీకు టాక్స్ కట్టే పంపించాను కదా! అంటే అది అవ్వదు. ఎందుకంటే నువ్వు 10 ఇయర్స్ బ్యాక్ ఈడికి రిపోర్ట్ చేయలేదు కదా! నేను పంపించాను అక్కడ కట్టానని. చేసుంటే ఓకే. కానీ అలా ఎవరు చేయరు. అలా ఎవరు రిపోర్ట్ చేసుకోరు. నువ్వు చేసుంటే ఓకే. చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆడేమంటాడంటే, "బాబు నువ్వు ఏ స్టోరీ అయినా చెప్పు. కానీ నువ్వు నాకి 1.5కి నువ్వు టాక్స్ కట్టిక్కడ" అంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఆ 1.5కి నువ్వు టాక్స్ కట్టాలి. ఒకవేళ నువ్వు రిపోర్ట్ చేసినా ట్విస్ట్ ఏంట్రా అంటే, నువ్వు అమెరికాకి తీసుకొచ్చిన టా క్యాపిటల్ గెయిన్ ఉంటది కదా! అమెరికాకి తీసుకొచ్చిన క్యాపిటల్ గెయిన్‌ని ఇండియాలో క్యాపిటల్ గెయిన్ నువ్వు కట్టి, యూఎస్‌లో కూడా క్యాపిటల్ గెయిన్‌కి పర్సెంటేజ్‌లో ఉంటది. ఇండియాలో ఎంత పర్సెంట్, యూఎస్‌లో ఎంత పర్సెంట్ అని. ఈ పర్సెంటేజ్‌లో వాట్ ఎవర్ ఈస్ ద హైయెస్ట్ యూ హావ్ టు పే ఇట్. ఇండియాలో గనక హైయెస్ట్ క్యాపిటల్ గెయిన్ ఉందనుకో, నువ్వు ఇండియాలో కట్టింది ఓకే. అదే యూఎస్‌లో హైయెస్ట్ క్యాపిటల్ గెయిన్ ఇండియా కన్నా ఉందనుకో, యూ హావ్ టు పే టువర్డ్స్ ద యూఎస్ వాట్ ఎవర్ మైనస్ వాట్ ఎవర్ యూ పెయిడ్ ఇన్ ఇండియా అన్నట్టు. ఇది నేనెందుకు నీకు ఇంత క్లియర్‌గా మీకు చెప్తున్నానంటే, ఈ ఇయరే నేను ఒక ప్రాపర్టీ ఇండియాలో అమ్మాను. అమ్మిన దానికి నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఇయన్నీ. ఎనీవే. సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. తలకాయ నొప్పులన్నీ ఎందుకు? పిల్లలు ఆల్రెడీ ఇక్కడే పుట్టారు. ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో వాళ్ళు లైఫ్ అదంతా గూడా ఇక్కడే ఉంటది.
సో, ఎట్ ఎనీ గివెన్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఎవెన్చువల్లీ ఎప్పటికైనా సరే ఇండియాలో ఉన్నవన్నీ అమ్మేసి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలి. అంటే మా కోసం గాదు. వి డెఫినెట్‌లీ వాంట్ టు స్టే ఇన్ ఇండియా. నాకైతే ఇండియా అంటే ఇష్టం. నాకైతే ఇండియాలో ఉండాలనే ఉంటది. ఆహ్, ఎవెన్చువల్‌గా ఎప్పటికైనా సరే నాకు ఇండియా వచ్చి ఇండియాలో లైఫ్ లీడ్ చేయాలనేదే నాకు ఇంట్రెస్టు. నాకు ఇండియాలో ఉండాలనేది నా కోరిక గూడా. అండ్ కమింగ్ టు యూఎస్ ఇక్కడికొచ్చి ఇక్కడ బతకడం, ఇక్కడ ఈ లైఫ్ లీడ్ చేయడం ఇట్స్ ఆల్ నాట్ నాట్ బై మై చాయిస్ చెప్పాలంటే. ఆహ్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ లైక్ దట్. మీరు అనుకుంటారు అంటే హూ ఎవర్ ఆర్ ఇన్ ఇండియా నేను చెప్తున్నా. వీళ్ళందరూ కావాలని అక్కడికెళ్లారు. వాళ్ళు అక్కడ మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లా ఇట్లా అట్లా అనుకుంటారు. అంటే మేబీ ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి మస్తు ఎంజాయ్ ఇక్కడ లైఫ్ స్టైల్ నచ్చి ఎంజాయ్ చేస్తూ ఇండియా లైఫ్ స్టైల్ నచ్చక ఇక్కడే ఉండిపోతున్నోళ్ళు ఉండొచ్చు గానీ, నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ హావ్ గివెన్ ఎ ఛాన్స్ టు దెమ్, ఇఫ్ యూ గివెన్ ఎ ఛాన్స్ టు దెమ్ ఏంటి ఇక్కడ నువ్వెంత ఎర్న్ చేస్తున్నావో ఎర్నింగ్ వదిలేయి. ఎందుకంటే ఇక్కడ నువ్వు సంపాదించేదానికి దీని ఎన్ని ఖర్చులుంటాయో అన్ని ఖర్చులు అంతే రేషియోలో ఖర్చులుంటాయి. అలాగే ఇండియాలో నువ్వు సంపాదించేదానికి అక్కడే అంతే రేషియోలో ఇండియాలో కూడా ఖర్చులుంటాయి. సో, ఇఫ్ ఇఫ్ అందుకని నేనేమంటున్నానంటే సేవింగ్ గురించి మాట్లాడుతున్నా. ఇఫ్ యూ గివ్ ఎ ఛాన్స్ టు ఎనీబడీ ఇన్ అమెరికా లైక్ నాట్ ఎనీబడీ 99% వాళ్ళకి నువ్వు ఎంత సేవ్ చేసుకుంటున్నావో యూఎస్‌లో ఉంటూ, అంతే సేవింగ్స్ నువ్వు ఇండియాలో ఉన్నా గూడా నీకు చేసుకోవచ్చు. ఫ్రమ్ దిస్ జాబ్ ఆర్ ఫ్రమ్ సమ్ బిజినెస్ అని నువ్వు చెప్తే 99% ఇండియా ఎళ్ళిపోతారబ్బా! బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ సేవింగ్స్ అట్లా పాసిబుల్ అవ్వవు గాబట్టే పీపుల్ వితౌట్ ఎనీ అదర్ చాయిస్ ఇంకిక్కడ ఉంటున్నారు. సార్ అయితే ఈ ఎప్పటికైనా సరే ఇక్కడే పిల్లలుండేది ఇక్కడే. నేను ఇండియాలో లైక్ ఆఫ్టర్ మై 50 ఇయర్స్ ఆర్ 55 ఇయర్స్ నేను ఇండియాకొచ్చి ఇండియాలో నేను నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ఉందాం అనుకున్నా. నా తర్వాత ఉండేదంతా పిల్లలు ఇక్కడే కాబట్టి, అక్కడ కాదు కాబట్టి ఎవెన్చువల్‌గా ఎవ్రీథింగ్ నీడ్ టు బి బ్రింగ్ ఓవర్ హియర్. ఇక్కడికి తెచ్చేయాలి. ప్రతీది అక్కడ ఏదైతే ఉందో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. తెచ్చి పెట్టేటప్పుడు యూ నో అది ఒకేసారి మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా, 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 చాలా కష్టం. అది జరగదు. అందుకనే నేను ఇప్పుడు ఆల్రెడీ ఆ బోట్‌లో ఉండి, ఆ ఫేజ్‌లో ఉన్న నా 50+ ఆర్ 55+ కొలీగ్స్ ఆర్ నా నైబర్స్‌ని చూస్తా ఉంటాను. వాళ్ళు పడే కష్టాలు అయన్నీ చూస్తా ఉంటాను. సో, ఆ బోట్‌లో ఉన్నోళ్ళని చూస్తా కాబట్టి నేను ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఇండియాలో కాకుండా మొత్తం అంతా యూఎస్‌లోనే పెట్టుకుందాము. పిల్లలకి అదే కరెక్ట్ అని అనుకుని నేను అనుకున్నా. బట్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దిస్ గవర్నమెంట్ నేను అయితే ఆ థాట్ మార్చుకున్నానబ్బా! ఎందుకనంటే కరెక్టే. నేనిందాక చెప్పిందంతా కరెక్ట్. ఎవరికంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ సిటిజన్స్‌కి. నాట్ ఆన్ హెచ్-1బీ క్యాండిడేట్స్. హూఎవర్ ఈస్ ఆన్ హెచ్-1బీ యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ ఆన్ హెచ్-1బీ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ వెల్ ఎనఫ్ ఇన్ ఇండియా. నీ ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, ఏవైనా గాని మొత్తం అన్నీ ఇండియాలోనే జేసుకో. నీ హెచ్-1బీలో ఉన్నావంటే నువ్వది చేసుకో అబ్బా! ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే అస్సలు బాగోలేదు. అండ్ ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి బాలేదు. నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వస్తది కాబట్టి బావుంటది అని అనుకోవద్దు. సేఫ్ సైడ్‌గా మన ఇండియాలో మనల్ని కదిపేవాడు ఎవడు ఉండడబ్బా! నువ్వు ఇండియాలో పెట్టుకో. మొత్తం అంతా ఇండియాలో పెట్టుకో. నీ గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు మొత్తం అంతా నువ్వు ఇండియాలోనే పెట్టు. యూఎస్‌లో పెట్టబాకు. మొత్తం అంతా ఇండియాలోనే పెట్టుకో. ఒక ఇల్లు కొనుక్కుంటావా? కొనుక్కో. ఒక ఇల్లు కొనుక్కో. నువ్వు ఉండడానికి. ఒక కారు కొనుక్కో. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీ లైఫ్‌కైతే నువ్వు సెట్ చేసుకో. కానీ ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం ఇక్కడ చెయ్యొద్దు. ఇండియాలో జేసుకో. ఏమున్నా నువ్వు ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకో. గ్రీన్ కార్డ్ వచ్చిందనుకో, దెన్ ఇట్స్ కంప్లీట్‌లీ యువర్ చాయిస్. అప్పటిదాకా మాత్రం ఇండియాలో చేసుకో. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఏంట్రా అంటే హెచ్-1లో ఉన్నోళ్ళు ఇక్కడి నుంచి పంపించేసినా గూడా, ఇక్కడి నుంచి ఎల్లగొట్టినా గూడా వి నెవర్ నో హెచ్-1 మీదే ఇక్కడ బతుకుతున్నోడికి వాడి లైఫ్ కెన్ అల్టర్డ్ వితిన్ ఎ వన్ సింగిల్ డే. వన్ సింగిల్ డేలో వాడి లైఫ్ అల్టర్ అయిపోతది. ఈ నిన్నటి దాకా, ఈరోజు దాకా స్టోరీస్ పక్కనోడిదే అవ్వచ్చు. కానీ రేపు, ఎల్లుండు ఆ స్టోరీల్లో మనం గూడా పార్ట్ అవ్వచ్చు. సో, బ్యాకప్ ప్లాన్ రెడీ జేసుకోవడంలో ఎప్పుడూ తప్పులేదు. సో, బ్యాకప్ ప్లాన్ కింద ఖచ్చితంగా చెప్తున్నా. నాకు లేదు ఈ సిట్యుయేషన్ నాకు రాదు అని అనుకోవద్దు. ఏ రోజైనా ఎవరికైనా రావచ్చు. నా కంపెనీలో నేనిప్పుడు ప్రెజెంట్ ఇంతకుముందు చేసిన కంపెనీలో అరే! నేను తప్ప వేరే దిక్కు లేదు. నాకు తప్ప ఎవ్వడికి ఏమీ తెలీదు. మా టీమ్‌లో నేను చెప్తేనే నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏడబ్ల్యూఎస్‌కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే. నా పక్క టీమ్ అయినా ఎవరైనా సరే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గో టు పవన్ అంతే. సో, ఇలాంటి స్టేచర్‌లో ఉన్న నేను ఎట్లా అంటే అసలు కనీసం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అట్లాంటిది
ఇట్ హ్యాపెండ్. నేను అదే అనేది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం అనుకున్నట్టు ఏది ఉండదబ్బా! ఏది ఉండదు. మనం ఏదో అనుకుంటాం. నేను అలా కదా, అలా కదా, ఇన్ని డిపెండెన్సీలు నా మీద ఉన్నాయి కదా! లేకపోతే నేను ఇంత తోపు కదా! నాకు అసలు మనల్ని ఇచ్చేసేవాడు ఎవడు ఉండడు. అసలు అదేంటి అది ఇది అనుకుంటాం. ఎప్పుడైనా ఎలాగైనా జరిగేది జరగద్ది. సో, నేనేమన్నా అంటే అందుకని ఇండియాలో ఏదైనా బ్యాకప్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. పొరపాటున ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాల్సొచ్చినా గూడా నేను అక్కడికెళ్ళిపోయి ఇండియాలో ఉంటే కనీసం మంత్లీ మినిమమ్ టు మినిమమ్ చెప్తున్నా. ఇక్కడ లైఫ్ స్టైల్ చూసి ఇండియాలో ఎళ్ళినోళ్ళు కాస్త ఇబ్బంది పడకుండా బతకాలి అనంటే తక్కువలో తక్కువ ఒక ఆహ్, ఒక ఒక 2,50,000 అయినా నువ్వు ఏం చేయకుండా నువ్వు ఎళ్తే ఖాళీగా వచ్చేటట్టుగా పెట్టుకోండి 2,50,000. ఆ తర్వాత ఇంక నువ్వు ఏదైనా జాబ్ చేసో, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసో వాటెవర్ ఇంకా నువ్వు వేరే ఇన్‌కమ్ నువ్వు తెచ్చుకుంటావు. బట్ ఇనీషియల్‌గా అయితే కనీసం ఒక 2,50,000 సరే ఇండియా ఎళ్తే, నేను ఇల్లు ఆల్రెడీ నీకుండి నువ్వు ఆ ఇంట్లో ఉంటంటేనే చెప్తున్నా. 2,50,000లో మళ్ళీ అద్దెలు కట్టుకుంటూ ఇలా వద్దు. ఒక ఇల్లు ఏదైనా పెట్టుకోండి. ఈ 2,50,000 మాత్రం ఎలాగైనా వచ్చేటట్టు ప్లాన్ జేసుకోండి. ఏముందబ్బా మీరు ఇక్కడ చచ్చి చెడి సంపాదిస్తున్న ఒక 5 ఇయర్స్ సంపాదన అలా తీసుకెళ్ళి ఇండియాలో ఏదైనా పెట్టుకుంటే, ఆ 5 ఇయర్స్‌లో వచ్చిన సంపాదనంతా తీసుకెళ్ళి ఇండియాలో పెట్టుకుంటే మీకు ఆ 2,50,000 వస్తాయి. ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ 2,50,000 వస్తాయి. వేసెతకండి. వేసెతికి చేయండి. మీరు లెట్స్ సే ఒక 5 సీఆర్ అంటే 5 ఇయర్స్ సంపాదించుకొని యూఎస్‌లో 5 ఇయర్స్ సంపాదించుకుంటే లెట్స్ సే ఒక 5 సీఆర్ కాదు. లెట్స్ సే ఒక 4 సీఆర్ వచ్చిందనుకో. ఆ 4 సీఆర్ తీసుకెళ్ళి నువ్వు బ్యాంక్‌లో ఇండియాలో చెప్తున్నా బ్యాంక్‌లో ఏయమని నేను అనను. దట్స్ డంబెస్ట్ ఐడియా. బట్ వరస్ట్ కేస్‌లో నువ్వు బ్యాంక్‌లో యేసుకున్నా కూడా నీకు రూ. 100 వడ్డీ వస్తదబ్బా ఇండియాలో. సో, 4 సీఆర్‌కి 2,00,00,000 వస్తాయి. 2,00,000 వస్తాయి. సో, నేను అది ఇట్లా ఏదైనా ప్లాన్ చేసుకొని ఇండియాలో పెట్టండి. గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు ఇదైతే చేయండి. ఓకే.